నమస్తే వెల్కమ్ టు జోయో టీవీ. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు మెజారిటీ సీట్లలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ఆపరేషన్ ఆకర్షకు మరింతగా పదును పెడుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలకు కాంగ్రెస్ కండువా కప్పటంలో సక్సెస్ అయిన పార్టీ ఇటీవలే 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది నేతలను కూడా పార్టీలోకి తీసుకుంది. కట్ చేస్తే మరో 12 మంది ఎమ్మెల్యేలు కూడా హస్తం పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. అయితే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఇల్లెందులో జరిగిన ఈ సమావేశంలో తెల్లం వెంకట్రావు కూడా కనిపించారు. దీంతో ఆయన హస్తం కండువా కప్పుకోవడం ఖరారైందని తెలుస్తోంది. ఇక మిగతా 11 మంది ఎమ్మెల్యేల విషయానికి వస్తే కాళ యాదయ్య, కోవాలక్ష్మి, ప్రకాష్ గౌడ్, సుధీర్ రెడ్డి, మాణిక్రావు, అరికెపుడి గాంధీ, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, గంగుల హస్తం కండువా కప్పుకోబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఇప్పటికే గంగుల తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇక సుధీర్ రెడ్డి గతంలో ఇలాంటి ప్రచారం జరిగినప్పుడు మీడియా ముందుకు వచ్చి తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. అయితే ఇటీవల కాలంలో ఆయన ఎక్కడా కనిపించడం లేదు కూడా. మరోవైపు వీరంతా తుక్కుగూడ వేదికగా ఈ నెల కాంగ్రెస్ హైకమాండ్ నిర్వహిస్తున్న జనజాతర సభలో వీరంతా కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు కేసులతో సతమతమవుతున్న బీఆర్ఎస్ ఈ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారితే కారు పార్టీ గల్లంతే అంటున్నారు. చూడాలి మరి వీరిలో ఎంతమంది ఎల్లుండి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు.